ప్రభుత్వ గుట్టపై క్వారీ పంచా రాత్రింబవళ్లు తవ్వకాల జోరు మైనింగ్ రెవెన్యూ అనుమతులు లేకుండానే పేలుళ్లు ట్రాక్టర్లు లారీలతో రాళ్ల తరలింపు లక్షల దందా ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు పైరవిల నీడలో సాగుతున్న అక్రమ వ్యాపారంపై గ్రామస్తుల మండిపాటు పంటలకు నష్టం రోడ్లు చిత్తు దుమ్ము శబ్ద కాలుష్యంతో ప్రజల విలువిల వెంటనే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈడేడా ఇప్పుడు మొత్తం చదివిన తర్వాత దీని తతంగం ఏందో చూద్దాం. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన అధికారులు చూస్తుండగానే సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులో ప్రభుత్వ గుట్ట రోజుకు కనుమరుగవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ప్రభావశీలులు భారీ యంత్రాలతో గుట్టను యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమ క్వారీ దందాను సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తూ వెలికి తీసిన రాళ్లను ట్రాక్టర్లు లారీల ద్వారా తరలించి లక్షల్లో అక్రమార్జన చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుట్ట గల్లంతు ప్రభుత్వానికి కోట్ల నష్టం. రోజుకు గుట్ట ఆకారం మారిపోతుండగా ప్రభుత్వ ఆస్తి కళ్ళ ముందే కరిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అనుమతులు లేకుండానే జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం కోల్పోతుండగా అక్రమార్కులు మాత్రం కోట్ల రూపాయల విలువైన రాతిని తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేలుళ్లతో పంటలపై రాళ్లు రైతుల ఆందోళన. క్వారీలో నిర్వహిస్తున్న పేలుళ్ల ప్రభావంతో రాళ్లు దుమ్ము సమీపంలోని వ్యవసాయ భూములపై పడుతూ పంటలకు నష్టం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. దుమ్ముతో పంటల దిగుబడి తగ్గుతుండగా భయంతో పొలాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రోడ్లు చిత్తు కాలుష్యంతో ప్రజలు విలవిల. భారీ వాహనాల రాకపోకలతో గ్రామ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు అంటున్నారు. వాయు కాలుష్యంతో చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ పేలుళ్లతో గ్రామస్తులు ఉలిక్కి పడుతున్నారని చెప్తున్నారు. విద్యుత్ నిబంధనలకు తూట్లు అక్రమంగా మిషన్ల నిర్వహణ అక్రమ క్వారీలో వినియోగిస్తున్న భారీ రాతి కోత యంత్రాలను విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే విద్యుత్ వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ మీటర్ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి నేరుగా వైర్లు లాగి భారీ యంత్రాలకు కనెక్షన్ ఇచ్చి రాళ్లను కూడా కోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లడమే కాకుండా ఎప్పుడైనా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మౌనం, అనుమతులపై ఎంఆర్ఓ వివరణ. మైనింగ్ ఏడీ విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు చరవాణి ద్వారా సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న అధికారులు మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది. అనంతగిరి ఎంఆర్ఓ స్పందిస్తూ తాను మండలానికి వచ్చి 2 నెలలు మాత్రమే అయిందని, మైనింగ్ అనుమతులు మంజూరు చేసే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. దరఖాస్తులను స్వీకరించి సంబంధిత మైనింగ్ శాఖకు పంపించడం మాత్రమే తమ విధి అని తెలిపారు. అనుమతుల జారీ తదుపరి చర్యలన్నీ మైనింగ్ శాఖ పరిధిలోనే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అనంతగిరి సూర్యాపేట జిల్లా. ఏనా కొడుకున్నాడు దీని వెనకాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మొత్తం ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి ఇటు కరెంటు విద్యుత్ ఇగో మావాడు చూడు ఎంత మంచి ఫోటోలు తీసిండు. ఇదే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఇది. మొత్తం ఇగో పెట్టేసి మొత్తం సర్వనాశం గుట్టను మొత్తం సర్వనాశనం అవుతూ ఉంటే సూర్యాపేట జిల్లాలో ఉన్న ఏ ఒక్కనా కొడుకు ఎమ్మెల్యేకు తెలియదా? సూర్యాపేట జిల్లాలను ఏలుతూ రాష్ట్ర మంత్రిగా పరిపాలిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా? అక్కడ ఉన్న అధికారులకు తెలియదా? విద్యుత్ ఏఈ ఏం చేస్తున్నారు, విద్యుత్ డిఈ ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు, ఆర్డీఓలు ఏం చేస్తూ ఉన్నారు? మైనింగ్ శాఖ గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతుందా? విద్యుత్ శాఖ ఏడవన్నది అంటూ అడుగుతున్నాం. వీనిపైన పీడీ యాక్ట్ పెట్టి లోపల వేయాలి కదా. ఇప్పుడు ఊర్లలో ఇటువంటి ప్రశాంతమైన గుట్టలు ఉండడం ద్వారానే కదా సర్వరోగ నివారణ అంటాం. ఇటువంటి ప్రశాంతమైన గుట్టలు ఉండడం ద్వారానే పంచభూతాలను సర్వనాశనం చేస్తే అవి మనల్ని సర్వనాశనం చేస్తుంది. వాళ్ళు నిద్ర లేక రాత్రి బావలు అవి ఎక్కడ ఎగురొస్తాయని భయపడుకుంటూ గ్రామస్తులందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క కొడుకు లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోడు, లోకల్ మంత్రి పట్టించుకోడు. ఏం పీకడానికి అరవై మీరు ఉన్నది? ఇంకా ప్రజల కోసమే కదా మీరు పనిచేస్తుంది. మరి ప్రజల కోసం పనిచేసేటప్పుడు మీరు ఏం పీకి కట్టలు కట్టడానిక? మీరు దీన్ని ఆపకపోతే ఎంత తీసుకున్నారు రాబాయ్ ఒక్కొక్కడు?
ఈ గుట్టను తవ్వడానికి ఒక్కొక్క నా కొడుకు ఎంత తీసుకున్నాడు అని అడుగుతున్నాం. ఊరోళ్ళు ఒక్కసారి ధైర్యం చేయండి, ఆ ట్రాక్టర్లను గిట్లను అన్ని తలగబెట్టండి, లంబడి కొడుకులు అందరూ సెట్ అవుతారు. మిలిటెంట్ ఉద్యమాలు చేస్తేనే సెట్ అవుతారు అబ్బా. ఎవడైనా అన్యాయం జరుగుతుంది అని మనం ఇంకా మిన్నకుంటుకుంటే అట్లనే చేస్తారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేయండి, ఎట్లెట్టారో అదో దిగిరారో చూద్దాం.